ఈ ఊరు ప్రత్యేకత మోసం జరగదు అంటారు. తర్వాత ఎవరు మోసం చేయరు. దొంగలు ఉండరు అంటారు. కానీ నాకు పెద్ద షాక్ అనమాట మా ఫ్యామిలీకి. ఎందుకంటే ఇక్కడ జరిగింది మీకు చివరిలో చెప్తాను. అతను ఎంత మోసం చేశాడంటే మాకు ఆశ్చర్యం వేస్తుందనమాట. మేము వినలేకపోయాము. ఇంత ఇంత అన్యాయం జరుగుతుందా అనిపించిందనమాట. అలాగ చేశాడు అతను. అది చివరిలో మీకు చెప్తాను ఏంటి జరిగింది అనేది. షిరిడీలో చాలా బాగా దర్శనం అయ్యింది. మా అబ్బాయి అంటే మేనకోడల హస్బెండ్ వందే భారత్ బుక్ చేశారు. చక్కగా ముంబై టు షిరిడీ 7 అవర్స్, దగ్గర దగ్గర 6 అవర్స్. వెళ్ళేటప్పుడు మార్నింగ్ వెళ్ళాము కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. చక్కగా కూల్ డ్రింక్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు కూడా డిన్నర్ ఉందంట తిరిగి వెళ్ళేటప్పుడు. అదంతా దర్శనం కూడా బాగా అయింది. అన్నీ చక్కగా ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లారనమాట. పెద్దవాళ్ళు మీరు వచ్చారు అంటూను మాకు మంచి హోటల్స్ బుక్ చేసి మా దర్శనం బాగా అయ్యి, ఒక మంచి కార్ డ్రైవర్‌ని కూడా బుక్ చేశారు. కానీ ఆ కార్ డ్రైవర్ వల్ల జరిగిన కథ అంతా జరిగింది. ఇప్పుడు నేను చూపెట్టబోతున్న ఈ ఈ ఎద్దు చూసారా? గానుగ ఎద్దు. ఇది జ్యూస్ కోసం ఉపయోగిస్తున్నారిక్కడ. నేనైతే ఇది మొదటిసారి ఇలా చూడడం అనమాట. ఈ సింగనాపూర్ టు షిరిడీ వెళ్ళే దారిలోని ఇలా చాలా ఉంటాయన్నమాట. ఈ ప్లేస్‌లో ఈ షెల్టర్స్. ఈ షెల్టర్స్‌లో చక్కగా కూర్చుని సేద తీర్చుకొని చక్కగా జ్యూస్ తాగి ఇక్కడ బెల్లంతో ఐటెమ్స్, ఇంకా అక్కడ మహారాష్ట్ర స్పెషల్ ఐటెమ్స్ వడియాలు, అప్పడాలు ఏవో చాలా చాలా పెట్టారు. అవన్నీ కూడా షాపింగ్ చేసుకున్నాం మేము. అయితే ఇక్కడి నుంచి మంచి కాఫీ కోసం కూడా సెర్చ్ చేసుకుంటున్నాము. ఏం తాగినాను ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చెట్ల కింద హాయిగా బెలూన్స్ కట్టి మంచాలు నేచురల్‌గా ఉన్నాయన్నమాట. అక్కడ కూర్చొని తాగడానికి కూడా చాలా బాగుంది. అవి తాగి ఎక్కడ ఏమైనా కావాలంటే తినొచ్చు, తాగొచ్చు, అన్నీ అమ్ముతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే అక్కడ వెళ్ళాక దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు. షిరిడీలో అయితే చాలా బాగా జరిగింది. ఎంత ఆనందం వేసిందంటే చాలా ఆనందం వేసింది. ఇక్కడ ఈ బెల్లం చాలా స్పెషల్ అండి. బెల్లంతో తయారయ్యే ఐటెమ్స్ అన్నీ స్పెషల్ అనమాట. అయితే ఈవిడ చాలా నేను పొరపాటున ఒకటి కొని నేను 150 ఉంది దాని మీద. 150 ఇచ్చేస్తే ఆవిడ వెంటనే ఒక 10 రూపీస్ వెనక్కి తెచ్చారు. ఎందుకంటే 150 అన్నాం కానీ 140 ఆ న్యాయం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. కానీ అక్కడ జరిగినది చూస్తే మట్టుకు షాక్ అయింది. చాలా ఇవన్నీ ఇక్కడ స్పెషల్ అట, మహారాష్ట్ర స్పెషల్ అనమాట. ఇవన్నీ ఐటమ్స్ చాలా కొన్నాం మేము కూడాను. చాలా ఇదిగా అచార్స్ కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో దొరికే గోధుమ పిండితో తయారయ్యే ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇగో చూసారు కదా, ఈ జ్యూసెస్ కూడా ఉన్నాయి చాలాను. తేనె పాకం అట్లాంటివి కూడా ఉన్నాయి. చాలామంది కొంటున్నారు. మేము కూడా కొన్నామన్నమాట. చాలా బాగున్నాయి వాళ్ళకి. అయితే ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పుడు మేము చెప్పాను కదా నేను మీకు, మా డ్రైవర్ గారికి అక్కడ ఒక డ్రైవర్ గారు తెలుసున్న వాళ్ళు ఉన్నారు అనుకుంటాను. ఈయన వెళ్ళి ఒక స్పాట్ దగ్గర ఆపారు. అక్కడ ఆయన డిష్‌ల్లోని పువ్వులు, ఇనప ఉంగరాలు, ఏదో గుర్రం నాడి ఏవో అన్నీ ఇనుపవి సంబంధించినవన్నీ ఉన్నాయి. వెళ్ళగానే మా మీద ఎలా డిమాండ్ అంటే, మీరు చెప్పులు ఇప్పేయండి, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు చల్లండి, ఇలా రండి, నిలబడండి అన్నారు. మేమేమో ఇంకన్నీ తెలుసు అనుకుని నిలబడ్డాం విర్రాళ్ళలాగా. నిలబడితే మీ గోత్రం చెప్పండి, నక్షత్రం చెప్పండి అన్నాడు. మేము అవన్నీ చెప్పేసాం. చెప్పేగానే ఆయన శుభ్రంగా ఒక డిష్‌కి 1000 రూపాయలు చొప్పున 6 డిష్‌లకి 6000 డిమాండ్ చేసి అది మట్టుకు చాలా ఎక్కువ అనమాట. అంతేకాకుండా కూడా ఒక డ్రైవర్గా కూడా ఒక అతను వచ్చాడు. వెళ్ళాక అతను కూడా తీసుకెళ్ళి మమ్మల్ని కూర్చోపెట్టి మనిషికి 500 అడిగాడండి. మేము 5 మెంబర్స్ అనమాట. మనిషికి 500 ఊరికే ఇవ్వాల్సి వచ్చింది. మేమేమయ్యా మాకెందుకు, మీరు అసలు మా కారు ఎందుకు ఎక్కారు, మేమేమో అడగలేదు కదా కారు ఎక్కడం అంటే, అతను మా డ్రైవర్ కలిపి చేసిన మోసం. మా డ్రైవర్ అంటే మేము కారులో వెళ్ళలేదు కదా, అక్కడ ఒక డ్రైవర్ని బుక్ చేసుకున్నాం అనమాట. ఆ డ్రైవర్కి వాడికి ఏదో కనెక్షన్ ఉంటుంది. నిజంగా చాలా ఇవన్నీ తిరిగినా అంత డబ్బులు అవ్వలేదు. కానీ అక్కడ మట్టుకు ఊరికే డబ్బులు ఎక్కువ తీసేసుకున్నారండి. ఏవో ఇవి కొనాలన్నారు, అవి కొనాలన్నారు, ఇవన్నారు. యాక్చువల్‌గా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనశ్శాంతిగా మనకు ఒక్కసారి పూజ
చేసుకుంటాం, వస్తాము. అక్కడి నుంచి ఏమీ తేకూడదు కూడా. అది ముందు నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు మేమేమి సిరిసింగనాపూర్‌లో దొంగతనం జరగదు అంటే ఏమో నిజమే అనుకున్నాం. కానీ ఇలా మోసం జరుగుతుందంటే మటుకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలాంటి వాళ్ళ వల్ల మంచి మంచి ప్లేసులు చెడ్డ పేరొచ్చేస్తుందండి. ఇలాంటి వాళ్ళ వల్లే చెడ్డ పేరొస్తుంది. యాక్చువల్‌గా భక్తులు వెళ్ళేది ఎంతో నమ్మకంతోటి, ఎన్నో కావాలని, ఎన్నో శ్రమ కోర్చుకొని వెళ్తాం మనం. నిజంగా చెప్పాలంటే మాకు అప్పుడు వెళ్ళే ఇది కాదు. ఎండ మండిపోతుంది. ఆ టైంలో వెళ్ళాం మేము. ఏదో మా దర్శనం చేసుకొని మేము వచ్చేవాళ్ళం. కానీ నేనే పూజారిని, నేనే అన్నీ చేస్తాను అని జెప్పేసి శుభ్రంగా మా అందరి దగ్గర బాగా 1000 చొప్పున తీసేసుకున్నాడండి. అది చాలా బాధ అనిపించింది. మేమెందుకు ఇచ్చామంటే ఇవ్వాలన్నాడు అంతే. అక్కడ పూజారిని నేనేను అన్నాడు ఆ కుర్రాడు. ఒక కుర్రాడు ఒక షాప్ ఉంటుందనమాట. ఆ షాప్ దగ్గర కుర్రాడు. అదంతా అబద్ధం అండి. మీరెవరైనా వెళ్తే మట్టుకు నమ్మకండి. అదంతా అబద్ధం. అక్కడ ఎవ్వరు పూజారులు ఏమీ అడగరు. మనకి శక్తి ఉంటే మనం వెళ్ళి హుండీలో వేసుకోవాలి, లేదా స్వామికి పూజ చేసుకొని వచ్చేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అంతేగాని అక్కడ ఏమీ డిమాండ్ లేదు. తర్వాత మంచి కాఫీ దొరికింది. హమ్మయ్య అనుకుని వదిన, నేను, మా అబ్బాయి, మేనకోడలు, మా మనవరాలు అందరం శుభ్రంగా కాఫీ తాగొచ్చాం. కానీ ఇలాంటి మోసాలు మట్టుకు జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు.